నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు దివి డివోషనల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకు సుమారుగా దర్శనానికి ఎంత సమయం పడుతుందో ఈ వీడియో రూపంలో తెలుసుకుందామండి. మరియు ఎస్ఎస్డి డిడి టోకెన్స్ కలిగి వెళ్తున్నటువంటి భక్తులు లేదా ఉచిత దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకు కూడా స్వామివారి దర్శనానికి సుమారుగా ఎంత సమయం పడుతుందో ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం. అంతేకాకుండా నిన్నటి రోజున స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల యొక్క అప్డేట్ గురించి తెలుసుకుందామండి. మరియు తిరుపతిలో ఇచ్చేటువంటి ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి అప్డేట్ కూడా తెలుసుకుందాం. సో ఎవరైతే శ్రీవారి భక్తులు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికైతే సుమారుగా స్వామివారి దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకు 2 నుంచి 3 గంటల సమయం అయితే పడుతుందండి. ఇక ఎస్ఎస్డి టోకెన్స్ కలిగినటువంటి భక్తులకైతే 3 నుంచి 4 గంటల సమయం దర్శనం కోసం పడుతుంది. ఇక టోకెన్ లేని సర్వదర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకైతే దాదాపు 8 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుంది. అనగా ఆల్రెడీ క్యూ లైన్లోకి వెళ్ళి కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్న వారికి 5 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుందండి. ప్రస్తుతం కొత్తగా ఎవరైతే క్యూ లైన్లో వెళ్తున్నారో వారికి మాత్రం 6 నుంచి 8 గంటల సమయం దర్శనం కోసం పట్టే అవకాశం అనేది ఉంటుంది. సో భక్తుల యొక్క రద్దీ బట్టి ఈ సమయాలు అనేటివి మారుతూ ఉంటాయి. ఈ విషయాన్ని అయితే శ్రీవారి భక్తులు గమనించగలరు. ఇక ఈ టోకెన్ లేని ఉచిత దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులు దాదాపు 8 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారండి. దీన్ని బట్టి చూసామంటే తిరుమలలో సాధారణంగా ఉన్నటువంటి భక్తుల యొక్క రద్దీ. ఇకపోతే నిన్నటి రోజున స్వామివారిని 70,815 మంది భక్తులు దర్శనం అయితే చేసుకున్నారండి. 25,245 మంది అయితే తలనీలాలు ఇవ్వటం అనేది జరిగింది. మరియు స్వామివారి హుండీ ఆదాయం 3.16 కోట్లు. ఇక తిరుపతిలో ఇచ్చేటువంటి ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి అప్డేట్ చూసామంటే కనుక ఈ రోజుకి సంబంధించిన టికెట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోవటం అనేది జరిగిందండి. సో ఈ రోజు టికెట్స్ కంప్లీట్ అయిపోయాయంటే తెలుసు కదా, రేపు ఉదయం 3 నుంచి 7 గంటల మధ్య దర్శనం అయ్యేటువంటి టికెట్స్ కూడా ఈ రోజు ఇవ్వటం అనేది జరుగుతుంది. సో అవి కూడా కంప్లీట్ అయిపోయాయంటే కౌంటర్స్ అనేది క్లోజ్ చేస్తారు. ఈ విషయాన్ని అయితే శ్రీవారి భక్తులు గమనించగలరు. ఇకపోతే ఈ ఆఫ్లైన్ టికెట్స్ అనేటివి తిరుపతిలో ప్రతిరోజు 20,000 టికెట్లు అనేది ఇస్తారండి. ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచే ఈ టికెట్స్ ఇవ్వటం అనేది స్టార్ట్ చేస్తారు. కాకపోతే భక్తులు అనేవారు 2 గంటల నుంచే క్యూ లైన్లో వేచి స్వామివారి దర్శనానికి వెళ్ళడానికి టికెట్స్ అనేది తీసుకుంటూ ఉంటారు. సో ఆధార్ కార్డు యొక్క ఐడి ప్రూఫ్ అనేది ఖచ్చితంగా తీసుకువెళ్ళాలండి. ఒక టికెట్ మీద ఒకరికి మాత్రమే దర్శనం వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒక టికెట్ మీద వేరే వాళ్ళు దర్శనానికి వెళ్ళడానికైతే అనర్హులు. సో ఇవండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అప్డేట్స్. మరి ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓం నమో వెంకటేశాయ.